Apart from this thing, యాజ్ ఐ సెడ్ దట్ ఈ హోమ్ ఓటింగ్ ప్రాసెస్ ఈరోజు కొన్ని జిల్లాల్లో యాక్చువల్లీ మనకు 1 day కొద్దిగా డిలే అయింది బికాస్ ఆఫ్ ద హైకోర్ట్ కేస్ వలన కొద్దిగా డిలే అయింది. కానీ నిన్న రాత్రి 7A అంతా ఫైనలైజ్ చేసేసి కమిషన్ ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే కమిషన్ ఏం ఆర్డర్ బికాస్ ఫస్ట్ ద కేస్ ఆఫ్ జనసేన పార్టీ వెంట్ టు హైకోర్ట్ లో కమిషన్ ఫైల్డ్ yesterday morning they filed a order. ఆ ఆర్డర్ ప్రకారం wherever జనసేన పార్టీ has fielded their candidates in parliamentary constituency అంటే మచిలీపట్నం అండ్ కాకినాడ అక్కడ ఉన్న కరస్పాండింగ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎవరికి కూడా దిస్ గాజు గ్లాస్ సింబల్ గ్లాస్ టంబ్లర్ సింబల్ ఎవరికి ఇవ్వకూడదు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి. తర్వాత వేరెవర్ జనసేన హ్యాస్ ఫీల్డెడ్ దేర్ క్యాండిడేట్స్ ఆర్ కంటెస్టింగ్ ఇన్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దీనికి కరస్పాండింగ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి కూడా ఈ గాజు గ్లాస్ ఇండిపెండెంట్కి రిజిస్టర్డ్ పార్టీస్కి అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి అది ఇవ్వకూడదు. సో దీనివల్ల నిన్న కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని ప్లేసెస్లో వీ హ్యాడ్ టు చేంజ్ ద సింబల్ ఆఫ్ సమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇది 7 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తర్వాత 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే 15 సీట్స్లో 15 అసెంబ్లీ తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇది చేంజ్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్కి నోటీస్ ఇచ్చిన తర్వాత కన్సర్న్ క్యాండిడేట్స్కి నోటీస్ ఇచ్చి పిలిచి వాళ్ళ సెకండ్ ఆప్షన్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ తయారైంది ఆ 15 ప్లేసెస్ సంబంధించి ఇక్కడ పంపించడం జరిగింది. తర్వాత నిన్న నైట్ వీ హ్యావ్ ఇష్యూడ్ ద 7A గజెట్ నోటిఫికేషన్ మేము ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత మనకు ఇంతకుముందు ఐ టోల్డ్ దట్ దేర్ ఆర్ 67,000 సర్వీస్ ఓటర్స్. ఇప్పుడు కొత్త పద్ధతి ప్రకారం 67,000 అందరూ సర్వీస్ ఓటర్స్కి ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్స్ వెళ్తాయి. ఇవన్నీ కూడా రాత్రి వెళ్ళిపోయింది. నా మార్నింగ్ నుంచి కొన్ని జిల్లాలు హూ ఆర్ రెడీ హూ గాట్ దేర్ పోస్టల్ బ్యాలెట్స్ ప్రింటెడ్ ఇన్ టైమ్ మోస్ట్లీ ఆల్ దోస్ ప్లేసెస్ వేర్ దిస్ ఇష్యూ వాజ్ నాట్ దేర్ దే హ్యావ్ స్టార్టెడ్ హోమ్ ఓటింగ్ కూడా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయింది.